హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. కేసీఆర్ గారు ఇవాళ రేపు బాలకృష్ణ గారిని మించిన డైలాగులు కొడుతున్నాడు. తొడగొట్టి నువ్వు నన్ను టచ్ కూడా చేయలేవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా సవాల్ విసురుతున్నాడు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక మంచి హెడ్డింగ్ ఇచ్చాడు, టచ్ చేయలేవు అని చెప్పేసి. చాలా మంచి హెడ్డింగ్ ఇది. ఎవరంటున్నారు? కేసీఆర్ కాక అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను టచ్ కూడా చేయలేవు అంటున్నాడు. కింద చూసుకుంటే నన్ను నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసురుతున్నాడు కాక. ఎవరు? కేసీఆర్ కాక. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ విషయంలో నేను కూడా ఏకీభవిస్తా. కేసీఆర్ కాకని బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయడం అసాధ్యం. కానీ ఎప్పటి వరకు అంటే కేసీఆర్ కాక లంగా, కేసీఆర్ కాక దొంగ, కేసీఆర్ కాక ప్రజల డబ్బు తిన్నోడు అని చెప్పేసి ఒక్క ప్రూఫ్ దొరికేంత వరకే. ఒక్కసారి ప్రూఫ్ దొరికింది అంటే నువ్వు బేఫిగర్ ఉండు కేసీఆర్ కాక. నిన్ను నీ పొట్టెగాళ్ళని అందరినీ ఒకేసారి కట్టగట్టి తీసుకుపోయి సెల్లకు దోస్తాడు. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి. నువ్వు బేఫిగర్ ఉండు. నెక్స్ట్ సినిమా డైలాగ్ ఇంకోటి కూర్చున్నాడు. నీకంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాది అని చెప్పేసి నెక్స్ట్ డైలాగ్ కొడుతున్నాడు. సరే, ఓకే, నువ్వు డైలాగ్ కొడుతున్నావు. ఎందుకంటే 10 ఏళ్ళు సీఎంగా ఉన్నావు కదా, నీకు నేల ఆంతలేదు. ఇప్పుడు అసలు నీకు కొంచెం టైం పడుతుంది. ఇంకా నువ్వు నేల మీద కాలు పెట్టి నీకు కొంచెం టైం పడుతుంది. సరే, నీకంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర అని చెప్పేసి ఇంత పెద్ద డైలాగ్ కొట్టినావు కదా. నీకు రాజకీయ గురువు, నువ్వు అపాయింట్మెంట్ కోసం గిల కొట్టుకున్నా కూడా అపాయింట్మెంట్ దొరకని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అపాయింట్మెంట్ కోసం నువ్వు కొట్టుకున్న రోజులు నీకు గుర్తుండే ఉంటాయి. అట్లాంటి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇవాళ రేపు దీనంగా దారుణంగా తయారైంది. ఆయన ర్యాలీ పెడితే ముందర ఉన్న 4 చైర్లు 5 చైర్లు కూడా నింటలేవు. అట్లాంటి దయనీయ పరిస్థితులలో అంత పెద్ద నాయకుడు ఉంటే నువ్వెంత కేసీఆర్ కాక? నువ్వు ఊకెలే ఇకవి. నువ్వు అర్థం చేసుకో. ఎవడు ఇక్కడ ఉండిపోవడానికి రాడు. ఎవడో నేను పెద్ద, నేను గొప్ప అనుకుంటే అందరూ ఇదే మట్టిలో కలిసిపోయిన వాళ్ళే. ఆ విషయం నువ్వు కొంచెం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో నీకు ఇవన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే దగ్గర పడదుగా. అందుకే నువ్వు ప్లీజ్ ఇవన్నీ తెలుసుకో. నెక్స్ట్ మనం ఇంకో డైలాగ్ కొడుతున్నాడు. ఉడత బెదిరింపులకు భయపడం, ముందు చూద్దాం అని చెప్పేసి కాక అంటున్నాడు. ఉడత బెదిరింపులు అంటే ఎట్లా ఉంటుంది అంటే, బ్యాడ్ టైం అంటారు కాక. బ్యాడ్ టైం వచ్చినప్పుడు పెద్ద రాక్షసులే కొట్టుకపోయారు చరిత్ర మంది. నాకు 10 తలకాయలు ఉన్నాయి, నేను దశానందుణ్ణి, నేను శివభక్తుణ్ణి, నాకంటే పెద్ద శివభక్తుడే లేడు అని చెప్పి విర్రవిగిన రాక్షస అధిపతి ఎవడు? రావణుడే కొట్టుకపోయింది కాక. నీదేముంటుంది చెప్పు? నువ్వెంత రావణుడి, ఇక వద్దులే, గలీజ్గా ఉంటుంది. కానీ నిన్ను ఎంతో పెద్ద వ్యక్తిగా నువ్వు చిత్రీకరించుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు అంత పెద్ద వ్యక్తివి కావు. నువ్వు ఒక సామాన్య మనిషివి. నువ్వు ప్లీజ్, ఇప్పుడు నేనెంత, నువ్వు కూడా అంతే. మన వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎంత, నువ్వు కూడా అంతే. నువ్వు పెద్ద తోపుతురం కానీ కాదు. నువ్వు ఎప్పుడు తోపు అవుతావు? గాలిలో ఎగిరే పవర్ నీకుందా? అప్పుడు నువ్వు తోపు అవుతావు. లేదా ఎక్స్ట్రాడినరీగా నువ్వు నీళ్ళలో జీవితం మొత్తం గడుపుతావా? ఏదైనా ఎక్స్ట్రాడినరీ పవర్ దేవుడు నీకు ఇచ్చినా అంటే అప్పుడు తోపు అవుతావు. నీకు ఇచ్చింది 2 కాళ్ళు, నాకు ఇచ్చింది, ప్రజలందరికీ ఇచ్చింది 2 కాళ్ళేనా? అట్లాంటప్పుడు నువ్వు తోపు ఎట్లయితావు? ఎందుకని నీకు నువ్వు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. కొంచెం జీవితంలో సింపుల్గా ఉండడం నేర్చుకో. ఇవన్నీ డైలాగులు మనకు ఎందుకు చెప్పు. నెక్స్ట్ మనం చూసుకుంటే, కాంగ్రెస్ నేతలకు తెలివి లేదు, ప్రాజెక్టులపై అవగాహన లేదు. ఓరిని అంకమ్మ. దేశాన్ని 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కి తెలివి లేదు, ప్రాజెక్టులపై ఏమన్నా సిగ్గుందా? నాకు అర్థం కాదు. ప్రాజెక్టులు అన్నీ కట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదా? ఏం తెలివి లేదా? నాకు ఒక చిన్న అంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి కాక. తెలివి లేని ఈ కాంగ్రెస్లో మినిస్టర్గా ఉన్నట్టున్నావు నువ్వు, గుర్తుందా? అప్పుడు ఏం పీకినావు మరి? ఎందుకు పోయినావు కాంగ్రెస్లోకి? తెలివిలేని ఇదే కాంగ్రెస్కి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం తిరిగిన రోజులు గుర్తున్నాయా? చరిత్ర మర్చిపోతే ఎట్లా కాక? చరిత్ర నువ్వు మర్చిపోతే నిన్ను చరిత్ర మర్చిపోద్ది. అందుకే కొంచెం ఓపిక పట్టు. మొన్ననే వచ్చింది ప్రభుత్వం, ఓపిక పట్టు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని ఇంకా ఈ చిల్లర మాటలు మాట్లాడి నీ స్థాయిని నువ్వు ఇంకా దిగజార్చుకోకు. నెక్స్ట్ చూడండి. అందుకే కేంద్రం గేమ్ స్టార్ట్ చేసి KRMB పరిధిలో తీసుకుంది. అంటే కేంద్రం బీజేపీ ప్రభుత్వం గేమ్ స్టార్ట్ చేసింది అంటున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పేం లేదు అంటున్నావు ఈ పథకాలన్నీ తీసుకోవడంలా. అదేనా నువ్వు అనేది? ఈ గేమ్ స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అంట.
కేసీఆర్ కాక క్లియర్గా చెప్పిండు, ఇందులో కాంగ్రెస్ తప్పేమీ లేదంటున్నాడు. ఖతం అయిపోయా, గేమ్ ఖతం. ఏముంది నెక్స్ట్? తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎన్నడూ వెనక్కిపోడు, నీ ప్రయోజనాలు పొందబెట్ట. వేల కోట్ల భూములని నీ సొంత ప్రయోజనాల కోసం నీ సొంత వ్యక్తులకి ఇచ్చుకున్నావు. హెటరోడ్ ఎవడు కాక నాకు అర్థం కాదు. నువ్వు చేసిన పనులకి అంటే జనరల్గా ఏంటంటే, నేను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నా కింద వీడియోలలో, కింద ఫోన్ నెంబర్ ఇస్తున్నా కాబట్టి ఇంతకుముందు ఇచ్చేటువంటి కాదు, కొన్ని రోజుల నుంచే మొదలుపెట్టిన. ఆ ఫోన్ నెంబర్ ఇచ్చినప్పటి నుంచి నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్లు చూసి ఈ అమ్మాయి ఇట్లాంటి వ్యక్తి ఆ కేసీఆర్ అనేటోడు అని చెప్పేసి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇట్లాంటి వ్యక్తి ఆ కేటీఆర్, ఇట్లాంటి వ్యక్తి హరీష్ రావు, వందల ఎకరాలు. అసలు వక్ఫ్ బోర్డులో 22,000 ఎకరాలు అడిగింది కాక నాకు అర్థం కాదు. అదేమన్నా అగ్గిపెట్టా? అట్లెట్లా మిగినావు? నువ్వు చూస్తేనేమో బక్కగా ఉన్నావు, ఇన్ని వేల ఎకరాలు మిగినావు. నెక్స్ట్, కృష్ణా జలాల్లో వాటాపై పోరాటమే 13న నల్గొండలో భారీ సభ. కృష్ణా జలాల్లో వాటాల మీద పోరాటం చేస్తాడంట కాక. ఈ పాయింట్కి ఆన్సర్ ఈడ పక్కనే ఉంది, ఇక్కడ చూడండి. కాళేశ్వరం భయంతో కృష్ణాపై దుష్ప్రచారం. కాళేశ్వరంలో బాగా తినడు కదా కాక, అది ఆడ బయట పెడతాడో రేవంత్ రెడ్డి అని చెప్పేసి భయపడి ఇప్పుడు కృష్ణా జలాలు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని అటు మళ్ళిస్తున్నాడు కాక. మనం కూడా గొర్రెలు ఉంటాయి కదా, కేసీఆర్ కాక ఏం చెప్పినా నమ్ముతాం. కాకపోతే ఈసారి కొంచెం ఆలోచించండి. ఎందుకు అంటే ఈ కేసీఆర్ కాక పొట్టెగాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏడ బుక్కిర్రో భూములు మీలో ఎవరికో ఒకరికి తెలిసే ఉంటుంది ఈ వీడియో చూసేటోళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ మీ రిలేటివో, మీకు తెలిసినోడో, మీ ఫ్రెండో వీళ్ళ వల్ల ఎఫెక్ట్ అయినోడు ఉంటాడు. ఒక్కసారి కనుక్కోండి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ మనం చూసుకుంటే దీనిని మరో ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. మళ్ళా దీన్ని ప్రజా ఉద్యమం చేస్తారంట కేసీఆర్ కాక. సరే చూద్దాం ఏముంది, ఎన్నిసార్లు తెలంగాణ ప్రజలు మోసపోతారో చూద్దాం. మేము మంచోళ్ళం, మాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని మోసం చేస్తావు అది కూడా చూద్దాం. నెక్స్ట్, కొత్త సీఎం అంటూ రేవంత్ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ విమర్శలు. ఎట్లా ప్రస్తావిస్తే ఊకుంటాడా? కాళేశ్వరంలా ఊకుంటాడా? వేల కోట్లు తిన్నామని చెప్పేసి తీసుకుపోయి లోపల దోస్తాడు. అందుకే పేరు ప్రస్తావించేద్దాం కూడా లేకుండా పోయింది. అది అసలు కథ. అందుకే క్లియర్గా ఒకటే విషయం, ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం ఆపేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రజలు ఒక కొత్త ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకున్నారు. ఆ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది అని తెలుసుకోవడానికి రెండేళ్ళు తక్కువ 2 ఏళ్ళు పడుతుంది. ఆ సమయం ప్రజలకి ఇవ్వాలి. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని తొందరపడి నువ్వు తుత్తరతోటి ఇప్పుడే మాట్లాడితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద నువ్వు అగెనిస్ట్గా మాట్లాడినట్టు అవ్వదు. డైరెక్ట్గా ప్రజలకే అగెనిస్ట్గా నువ్వు మాట్లాడినట్టు అవుతుంది. ఆ విషయం ఆలోచించు. కాకపోతే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు ఏదైతే సపరేట్గా వచ్చినాయో ఈ పాపం నీదే కాక. లాస్ట్ టైం ఎవడో ఆడు స్వామీజీ చెప్పిండని చెప్పేసి నువ్వే అసెంబ్లీ ఎలక్షన్లని, పార్లమెంట్ ఎలక్షన్లని, అసెంబ్లీని ముందే డిజాల్వ్ చేసి ఈ పాపం నువ్వే మూట కట్టుకున్నావు. ఆ పాపం ఈరోజు నీకే తగులుతున్నది. ఈ మొత్తం విషయం మీద మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.